మిత్రునారా, నాకు తెలుసు పేపర్ లీక్ ఇది సామాన్యమైన విషయం కాదు. లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల కోసం చాలా ఎక్కువ వేదన కలిగించేది. అందుకే పేపర్ లీక్ ఘటనపై ఇప్పటి వరకు గత 2.5 నెలల్లో అనేక కఠిన చర్యలు తీసుకున్నాము. నేరస్తులను పట్టుకున్నాము. వారు జైల్లో ఉన్నారు. మా ముందున్న అతి ముఖ్యమైన బాధ్యత విద్యార్థులు 1 ఏడాది వృథా కాకూడదని వెంటనే పరీక్షలు నిర్వహించడం చాలా అవసరం. ప్రభుత్వం ఇప్పుడు సాయశక్తులా కృషి చేసి అతి తక్కువ సమయంలోనే 22 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేసింది. ఇక ఇప్పుడు 5-6 రోజుల క్రితం 19వ తేదీన ఫలితాలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉత్తీర్ణులైన విద్యార్థుల సంతోషకరమైన వార్తలు వస్తుంది. కానీ మేము అక్కడితో సంతృప్తి చెంది ఊరుకునే రకం కాదు. అందుకే నేను ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం శాఖలకు ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు ఆ శాఖలు నిరంతరం శ్రమించి రాత్రి పొద్దుపోయాక ముసాయిదానిచ్చాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరియు కఠిన శిక్షల నిబంధనలతో కూడిన ఈ ముసాయిదాపై రేపు క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. క్యాబినెట్ సహచరుల సూచనల తర్వాత దీనికి తుది రూపం ఇస్తాను. మరియు సోమవారం నుండి పార్లమెంటు 2వ వారం ప్రారంభమవుతున్న తరుణంలో వీలైనంత త్వరగా ఆ బిల్లును సభలో ఆమోదింపజేసేందుకు ప్రయత్నం చేస్తాము.